దశమ భాగం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఎవరికి ఇవ్వాలి? దశమ భాగం తీసుకుని అకౌంట్లో వేసుకుని కార్లు కొనుక్కునే వాళ్ళకి కాదు, అర్థమవుతుందా? ఇల్లు కట్టుకునే వాళ్ళకి కాదు, మేడలు నిర్మించుకునే వాళ్ళకి కాదు, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి విదేశాల్లో జలసాలు చేసే వాళ్ళకి కాదు. ఈ లోకంలో మీరు గమనించండి, ప్రాస్పరిటీ గాస్పెల్ ఏదైతే ఉన్నదో దానికి చాలా దూరంగా ఉండాలి. ఆశీర్వాదాలు బోధించే సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. మేము పరిచర్య ప్రారంభించినప్పుడు మాకు ఏమీ లేదండి, కానీ ఈరోజు మేము అనేకమైన వాటిని సంపాదించుకున్నామండి, ఇదంతా దేవుడిచ్చిందని చెబుతూ ఉంటారు. నో, అది దేవునికి వ్యతిరేకమైనది. అది దేవుని దృష్టిలో అది వ్యతిరేకమైన సేవ. చాలా మంది రోజు వాళ్ళు కొనుక్కున్న బిల్డింగ్ను కానీ, వారు కొనుక్కున్న బస్సులను కానీ, వారు కొనుక్కున్న కార్లు కానీ, లగ్జరీ కార్లను చూపిస్తారు. మేము దేవుని సేవ చేయడం వల్ల దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడని చూపిస్తుంటారు. నో, దేవుని పాయింట్ ఆఫ్ వ్యూ చెబుతా వినండి, దేవుని కోణం చెబుతా వినండి. పరిచర్యలోనికి